హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? అల్లం రొట్టె మనిషి. ఒకరోజు ఒక వృద్ధురాలు రుచికరమైన అల్లం బ్రెడ్ మ్యాన్ కుకీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. అతను కుకీ పిండిని కుకీ షీట్ మీద ఉంచి ఓవెన్లో కాల్చింది. తను ఆశ్చర్యపోయింది. తను పొయ్యిని తెరిచినప్పుడు అల్లం రొట్టె మనిషి బయటకు దూకాడు. అల్లం రొట్టె మనిషి ఇంటి నుండి బయటకు పరుగెత్తాడు. వృద్ధురాలు మరియు ఆమె భర్త వీలైనంత వేగంగా పరిగెత్తారు. కాని వారు అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయారు. పొలంలో మేస్తున్న ఆవు గాలిని వాసన చూసింది. అల్లం వాసన కారణంగా ఆవు అల్లం రొట్టె మనిషిని తినడానికి ఉత్సాహంగా ఉంది. అప్పుడు ఆవు కూడా అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయింది. వేడి ఎండలో నిద్రిస్తున్న పిల్లి అల్లం రొట్టె మనిషి రుచికరమైన వంటకాలు చేస్తుందని భావించింది. పిల్లి కూడా అల్లం రొట్టె మనిషిని పట్టుకోలేకపోయింది. అప్పుడు అల్లం రొట్టె మనిషి ఒక తెలివైన నక్కను కలుసుకున్నాడు. నక్క తనకు ఆకలిగా లేదని, అందుకే అల్లం రొట్టె మనిషిని పట్టుకోవడం ఇష్టం లేదని సాకు చెప్పింది. చురుకైన నక్క. అల్లం రొట్టె మనిషి నదిని దాటుతున్నప్పుడు నదిని దాటడానికి సహాయం చేయడం సంతోషంగా ఉందని నక్క చెప్పింది. నీరు మరింత లోతుగా ఉంది. మీరు నా తలపై ప్రయాణించాలి. కొన్ని క్షణాల తర్వాత నక్క, ఇప్పుడు నువ్వు నా ముక్కు మీద ఎక్కాలి. అల్లం రొట్టె మనిషి ఏదైనా చెప్పకముందే, నీ దయకు ధన్యవాదాలు. నక్క అతని ఆఖరి ముక్కను తిన్నది. స్మార్ట్. తెలివైన నక్క నదికి అవతలి వైపు వెళుతూ తన పెదాలను చప్పరించింది.